నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు చేతిలో సాధనములుగా వాడబడాలని, ప్రభు చేత దీవించబడాలని, ప్రభు కృపలో బహుగా అభివృద్ధి పొందాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన హెచ్చించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ఘనపరిచే దేవుడు. ఆయన నమ్మి ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని గొప్ప ఘనత తప్పకుండా ఇస్తాడు. కోరుకున్న దానికంటే, అడిగిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడే మనం నమ్మి ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్న మీరందరూ కూడా ఈ మాటలు రిసీవ్ చేసుకోండి. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకోండి. నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాం. వెళ్ళే కొద్దీ మనకు భక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పటికీ తగ్గకూడదు. ఆయన నీ దేవుడు, నిన్ను కరుణించువాడు, నిన్ను క్షమించువాడు, ప్రతి అపాయంలో నుంచి నీ తప్పించే దేవుడు. ఆయన మీద నీ ప్రేమ పెరగాలి, భక్తి పెరగాల, భయం పెరగాల. గడగడగడ వణుకుచు ఆయన ఎదుట నువ్వు సాగిలపడ్డప్పుడు ఆయన నిన్ను క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. నీ ప్రతి శ్రమలో నుంచి, దుఃఖంలో నుంచి, ఆ వేదనలో నుంచి నిన్ను బయట తీసుకొచ్చే దేవుడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? గర్వంగా కాదండి, మనం అహంకారంగా కాదు. దేవుడా, నేను రోజు ఆరాధించే దేవుడా, ఆయన ఏం చేస్తాడులే, ఆయన ఏం చూస్తాడులే అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా మనకు రాదు. అబ్రహాము దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడల్లా సాగిలపడేను అని రాయబడు. ఎందుకు సాగిలపడుతున్నాడు? రోజు మాట్లాడే దేవుడే కదా, రోజు కలిసే దేవుడే కదా, రోజు చూసే దేవుడే కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడలేదు, అమర్యాదగా మాట్లాడలేదు. కానీ భక్తి తగ్గిపోలేదు. కానీ దేవుడు అంటే భయపడుతూ సాగిలపడుతున్నాడు. అందుకే అబ్రహాం అంటే దేవునికి ఇష్టం, దేవుడు అంటే అబ్రహాంకి ఇష్టం. అందుకే వారిద్దరు ఎట్లున్నారంటే ఫ్రెండ్స్గా, క్లోజ్ ఫ్రెండ్స్గా, స్నేహితులుగా, ముఖ్య స్నేహితులుగా వారిద్దరూ ఉన్నారు. ఎట్లా స్నేహితులు అంటే, అబ్రహాంతో చెప్పుకున్న దేవుడు ఏం చేసేవాడు కదా, అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు. చూడండి, ఈరోజు మనం దేవునికి ఎలా ఉంటున్నాం? దేవునికి స్నేహితులుగా ఉండాలి. ముఖ్య స్నేహితులుగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీతో కూడా స్నేహం చేస్తాడు, నీ దగ్గర కూడా వస్తాడు, నీతో కూడా మాట్లాడతాడు. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడ్డాం. మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే, దేవునికి దగ్గరగా, సమీపంగా ఉండాలి. ఎప్పుడో ప్రార్థన చేయడం, ఎప్పుడో దేవుని సన్నిధికి వెళ్ళడం, ఎప్పుడో పాటలు పాడడం, అది కాదు. కంటిన్యూగా నిత్యము ఆయన సన్నిధిలో, నిత్యము ఆయన కీర్తిస్తూ, నిత్యము ఆయన స్తుతిస్తూ, నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవాదేవుడు నీతో కూడా మాట్లాడుతాడు, నిన్ను కూడా దర్శిస్తాడు. నీకు వచ్చే ప్రతి అపాయం నీకు తెలియజేస్తాడు, నీకు వచ్చే ప్రతి ప్రాబ్లం తొలగిస్తాడు. నీకు వచ్చే నిందలో, అవమానంలో, మరి సమస్యల్లో, పోరాటాల్లో నీకు ఘన విజయాన్ని ఇచ్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎదుట నువ్వు ఎలా ఉండాలి? సాగిలపడాలి, భయభక్తులు కలిగి, గడగడ వణుకుచు, నా ప్రభువా, నా దేవా, నాతో నువ్వు మాట్లాడుతున్నావని ఎల్లప్పుడు ఎలా ఉండాలంటే భయం కలిగి. భయం తగ్గిపోకూడదు, పెరగాలి. భక్తి తగ్గిపోకూడదు, పెరగాలి. ఇలా ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడినట్టు నీతో మాట్లాడతాడు. నీకు స్నేహితుడుగా ఆయన నీ దగ్గరకు వస్తాడు. మాట పట్టుకొని ప్రార్థించు. మాట పట్టుకొని నేను కూడా ఇలా ఉంటానని మంచి తీర్మానం తీసుకో. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన సమాధానంగా చేయబోతుంది. ఈ వాగ్దానం ఈరోజు ప్రభు నీ జీవితంలో నెరవేర్చి ఈరోజు అంతయు ఆయన మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఎదుట సాగిలపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి, గడగడ వణుకుచూ నిన్ను సేవించాలి ప్రభు. ప్రతి ఒక్కరునైనా ఎందు నిర్లక్ష్యంగా ఉండకూడదు, భక్తి లేని వారుగా ఉండకూడదు, అమర్యాదగా నీ ఎదుట ప్రవర్తించకూడదు. నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి నడిపించండి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి. ప్రతి బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమాధానం, క్షేమం, ఆశీర్వాదం, నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి అందరికీ రక్షణ కలిగించు, రోగంలో ఉన్న వారికి అందరికీ స్వస్థత కలిగించు. మరి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని మళ్ళా కట్టమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలకు మీరే ప్రాకారమై ఉండండి. మీరే మంచి కాపరిగా ఉండి క్షేమకరమైన నీ మార్గంలో ప్రతి బిడ్డలను చక్కగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.